అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలా స్పందించాలో వివరిస్తున్నామని రీజనల్ ఫైర్ ఆఫీసర్ బి స్వామి వెల్లడించారు. ఈ వారోత్సవాల భాగంగా స్థానిక వై జంక్షన్ లో ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జరిగిన ర్యాలీని రీజనల్ ఫైర్ ఆఫీసర్ స్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్నాయని, రోజుకొక అంశంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం ట్రావెల్స్ బస్సులు, బహుళ అంతస్తులు, గోడౌన్లలో అగ్ని ప్రమాదాలు అధికంగా జరిగి ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఎలా బయటపడాలన్న దానిపై వివరంగా తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం అగ్నిమాపక శాఖ డీజీ ఆదేశాల మేరకు నిరంతరాయంగా జరుగుతుందని వివరించారు. ప్రజలు అన్ని విషయాలపై అవగాహన కల్పించుకుని అగ్ని ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. డిఎఫ్ఓ పేరూరి శ్రీనివాస్, పలు కళాశాలల అధ్యాపకులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా అగ్నిమాపక శాఖ వారోత్సవాల భాగంగా ప్రతి సంవత్సరము ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు మనకు వివిధ ప్రదేశాలలో ఈ యొక్క అగ్నిమాపక సంఘటనలు జరగకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి అనే వాటి గురించి విస్తృతమైనటువంటి అవగాహన సదస్సులను నిర్వహించడానికి ఈ యొక్క వారం రోజులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలైన ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నది. అందులో భాగంగా మనకు 14వ తారీఖున మొదలుపెట్టినటువంటి యొక్క ప్రోగ్రాము 14వ తారీఖున మనకు భారతదేశ వ్యాప్తంగా అగ్నిమాపక సంఘటనల్లో అసూలు బాసినటువంటి వారికి ఆ రోజు నివాళులను అర్పించి తదుపరి రోజు నుంచి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క సముదాయము, అంటే ఒకరోజు రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఒకరోజు హాస్పిటల్స్, ఒకరోజు ఇండస్ట్రీస్, ఒకరోజు ఈ యొక్క పెట్రోల్ అవుట్లెట్స్ కానివ్వండి, లేకపోతే ఎల్పిజి గోడౌన్స్ అనే రకరకాలైనటువంటి సముదాయాల్లో ఈ యొక్క అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది మరియు అధికారులు వెళ్ళి వారికి ఏ రకమైనటువంటి యొక్క రక్షణలు చేపట్టాలి అనే యొక్క వాటిపైన వారికి అవగాహన కల్పిస్తా ఉన్నాం.